ప్రపంచానికి ఏఐని అమ్మలేదు, భయాన్ని అమ్మారు. ఇండియన్ ఇంజినీర్ అయిపోయాడన్నారు. ఇప్పుడు అదే ఇండియన్ ఇంజినీర్ కోసం వెతుకుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా ప్రపంచం ఒకే కథ వింటుంది. ఇక కోడర్లు అవసరం లేదు, ఇక డెవలపర్లు అవసరం లేదు, ఐటీ కంపెనీల ముగింపు వచ్చేసిందని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది కాబట్టి మనిషిని పూర్తిగా రీప్లేస్ చేయొచ్చు అని నమ్మించారు. మొదటి దెబ్బ తిన్నది ఇండియన్ ఐటీ మార్కెట్. అప్పుడే తన తీర్పు చెప్పేసింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రశ్నార్థకాలు కనిపించాయి. ప్రపంచం ఒక పెద్ద మత్తులోకి వెళ్లిపోయింది. బిలియన్ డాలర్లు కాలిపోయాయి. కొత్త డేటా సెంటర్లు లేచాయి, కొత్త చిప్స్ వచ్చాయి, కొత్త లైసెన్సులు మార్కెట్లోకి వచ్చాయి. ప్రతి కాన్ఫరెన్స్ లో, ప్రతి బోర్డు రూమ్ లో, ప్రతి ప్రెజెంటేషన్ లోనూ ఒకే మాట వినిపించింది: ఏఐ మాత్రమే భవిష్యత్తు. మైక్రోసాఫ్ట్ నమ్మింది, ఊబర్ నమ్మింది, ప్రపంచం దాన్ని నిజమని నమ్మింది. కానీ ఎవ్వరూ ఒక్క ప్రశ్న కూడా అడగలేదు: అది నిజంగానే పని చేస్తుందా అని. నిన్నటి వరకు ఏఐ మనిషిని రీప్లేస్ చేస్తుంది అన్నారు. కానీ ఏఐ చేసిన తప్పులను వెతకడానికి, ఏఐ రాసిన కోడ్ ని పరిశీలించడానికి, ఏఐ తీసుకున్న నిర్ణయాలను ధృవీకరించడానికి చివరికి మళ్ళీ ఆ మనిషినే కూర్చోబెట్టాల్సి వచ్చింది. మనిషిని తీసేయడానికి ఏఐని తీసుకొచ్చారు. చివరికి ఏఐని చూసుకోవడానికి మరో మనిషిని ఉద్యోగంలో పెట్టుకోవాల్సి వచ్చింది. ఏఐ కోడ్ రాయడం నేర్చుకుంది, కానీ బాధ్యత తీసుకోవడం నేర్చుకోలేదు. ప్రపంచం ఏఐని ఒక టెక్నాలజీ కథగా చూసింది, కానీ అది టెక్నాలజీ కథ కాదు, అది పక్కా బిజినెస్ కథ. భయాన్ని సరుకుగా మార్చిన వాళ్ళ కథ ఇది. ఉద్యోగాల భవిష్యత్తును ప్యాకేజింగ్ చేసి అమ్మిన వాళ్ళ కథ. ప్రపంచం బిల్లు కట్టగా కొంతమంది మాత్రమే లాభాలు తీసుకెళ్లిన కథ. మొదట ప్రపంచానికి ఏఐని ఉచితంగా చూపించారు, దాన్ని అలవాటు చేశారు, అదే భవిష్యత్తుని బలంగా నమ్మించారు. ఆ తర్వాత మెల్లగా అదే భవిష్యత్తును టోకెన్లలో, లైసెన్సులలో, సబ్స్క్రిప్షన్లలో అమ్మడం మొదలు పెట్టారు. ఉద్యోగాలు పోతాయని భయపెట్టారు, వెనుకబడిపోతారని హెచ్చరించారు. ఇప్పుడు ఏఐ నేర్చుకోకపోతే అంతమైపోతారని చెప్పారు. ముందుగా భయాన్ని సృష్టించారు, ఆ తర్వాత వాళ్ళే పరిష్కారాన్ని నమ్మారు. ఏఐని నడపడానికి భారీ చిప్స్ కావాలి, డేటా సెంటర్లు కావాలి, అంతులేని విద్యుత్ కావాలి, నీళ్లు కావాలి, బిలియన్ డాలర్లు కావాలి. ఒక మనిషి పని చేయడానికి ఒక కప్పు టీ, ఒక కప్పు కాఫీ చాలు, ఒక పూట భోజనం చాలు.